కాంగ్రెస్ ఎంపీ టికెట్ల దరఖాస్తుకు గడువు ముగిసింది. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఆశావాహులు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 6 తరువాత దరఖాస్తులను స్క్రూటినీ చేస్తారు. ఇక ఆ తరువాత అధిష్టానం అభ్యర్థుల పేర్లను ఫైనల్ చేస్తుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో ఊపు మీదున్న కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లోనూ దూకుడు కొనసాగించాలని యోచిస్తోంది. లోక్సభ ఎన్నికల టికెట్ల కోసం 300కు పైగా కాంగ్రెస్ ఆశావహులు గాంధీభవన్ లో దరఖాస్తు చేసుకున్నారు. నల్గొండ స్థానం నుంచి కాంగ్రెస్ నేత పటేల్ రమేష్ రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ అధిష్టానం ఇచ్చిన హామీ మేరకు టికెట్ తనకే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు పటేల్ రమేష్ రెడ్డి. ఈ రోజు నాకు పార్టీ మీద పూర్తి విశ్వాసం ఉంది. ఏదైతే ఆ రోజు పెద్దలు చెప్పినరో ఆ విధంగా నల్గొండ పార్లమెంట్ టికెట్ ఇస్తారని చెప్పి నేను పూర్తి స్థాయిలో విశ్వాసంగా ఉన్నా. ఏదైతే మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఈరోజు 15 సీట్లు గెలవాలని లక్ష్యం పెట్టుకున్నాడో దానికి అనుగుణంగా నల్గొండ పార్లమెంటును కూడా 4 లక్షల మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. భారీ ర్యాలీతో వచ్చిన డిప్యూటీ సీఎం భట్టి సతీమణి నందిని ఖమ్మం సీటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఖమ్మం నుండి పోటీ చేస్తామంటూ 10 మందికి పైగా ఆశావహులు ముందుకు రావడంతో తీవ్ర పోటీ నెలకొంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి నేను వస్తున్నాను. రెండోది నేను ఇంకా ఎక్కువ ప్రజల కోసం చేయడానికి నాకు అవకాశం ఉంటుంది. మా అందరి మధ్యలో చాలా ఐక్యత ఉంది. ఎవరికి టికెట్ ఇచ్చినా మేము అందరు కలిసి పని చేస్తాము. ఈ పార్లమెంట్ ఎలక్షన్ రాహుల్ గాంధీ గారికి మనం ప్రధానమంత్రి చేయాలి. దానికోసం ఈ ఎలక్షన్. చివరి రోజు దరఖాస్తు చేసుకున్న వారిలో రమ్యారావు, సామా రామ్మోహన్ రెడ్డి, మోత్కుపల్లి వంటి సీనియర్ నేతలు కూడా ఉన్నారు. 300కు పైగా దరఖాస్తులు రావడంతో అభ్యర్థుల వడపోత అధిష్టానానికి సవాల్గా మారనుంది. ఈ నెల 6 తర్వాత ఢిల్లీ నుంచి వచ్చే ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ సభ్యులు దరఖాస్తులను పరిశీలిస్తారు. కేంద్ర ఎన్నికల కమిటీకి నివేదిక ఇస్తారు. ఫిబ్రవరి 15 నుంచి 20 లోపల సీఈసీ సమావేశం జరిగి తెలంగాణ అభ్యర్థులపై అధిష్టానం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 300కు పైగా దరఖాస్తులు రావడంతో ఫీజు రూపంలో పార్టీకి 15 కోట్ల రూపాయల ఆదాయం కూడా వచ్చింది.